మా వాడు అమెరికా వెళ్ళాడని, మా వాళ్ళు స్టేట్స్‌లో ఉంటారని ఇలాంటివి మనం తరచూ వింటాం. కానీ ఇకపై ఇలాంటివి వినడం కష్టమేమో. ఎందుకంటే అమెరికా H-1B వీసాకి సంబంధించి ఫీస్ అండ్ రూల్స్ రెండిటిని మార్చేసింది. బట్ వాట్ ఈస్ H-1B వీసా? H-1B వీసా అనేది హైలీ స్కిల్డ్ నాన్ అమెరికన్స్ని యూఎస్ కంపెనీస్ టెంపరరీగా హైర్ చేసుకునే ఒక వర్క్ వీసా. ఇది వరకు ఈ H-1B వీసా ఫీస్ $2,000 నుంచి $5,000 వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా $100,000 అంటే $1,00,000కి పెంచేశారు. దీనివలన మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఎంప్లాయీసే. ఎందుకంటే వీళ్ళని H-1B వీసా ద్వారానే అమెరికన్ కంపెనీస్ స్పాన్సర్ చేసి హైర్ చేసుకుంటున్నాయి. బట్ డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్, ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ఇండియాకి కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇండియా ఎఫెక్టివ్ పాలసీస్ లైక్ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ఇన్నోవేటివ్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసి స్టార్టప్ ఎకో సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయగలిగితే స్టెమ్ ఫీల్డ్స్లో మన బ్రెయిన్ని రివర్స్ చేసుకోగలుగుతాం. అయితే మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం ఓన్లీ 0.7% ఆఫ్ జీడిపిని మాత్రమే అలొకేట్ చేస్తున్నాం. దాంతోపాటు మనకు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ రెగ్యులేషన్స్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకోగలిగితే H-1B వీసా పెంచడం వల్ల మనకు వచ్చే కొన్ని ఇష్యూస్ లైక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ట్రస్ట్ ఇష్యూస్, హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఇలాంటివి మనం ఈజీగా ట్యాకిల్ చేసుకోగలుగుతాం. అసలు అమెరికాకున్న మెయిన్ ఇష్యూ ఇల్లీగల్ మైగ్రెంట్స్. కానీ ఇలా లీగల్ అండ్ టాలెంటెడ్ మైగ్రెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?